సంప్రదాయాలను దెబ్బతీస్తే సహించేది లేదని జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ మంత్రి సీతక్క అన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీల 3 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని హరిత రిసార్ట్లో మంగళవారం నిర్వహించగా ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారితో పాటు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొని శిక్షణ తీసుకున్న కార్యకర్తలకు సర్టిఫికెట్ అందించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అనాదిగా ఆదివాసుల కుల సంప్రదాయ కట్టుబాట్లకు కట్టుబడి ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదివాసుల హక్కుల కోసం పోరాడుతుందని, కాంగ్రెస్తోనే అన్ని సాధ్యమవుతాయని ఆమె చెప్పారు. అనాదిగా ఆదివాసులు అడవుల్లో ఉంటూ ఆచార కట్టుబాట్లతో వెలుగుతున్నారని ఆమె తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఆదివాసీల హక్కులను కాలరాస్తుందని, ఆర్ఎస్ఎస్ను ధర్మాన్ని నమ్ముతుందని, ఆదివాసులు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నమ్ముతారని ఆమె చెప్పారు. ఆదివాసులను విద్య, రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువస్తూ చైతన్యపరుస్తుందని ఆమె తెలిపారు. వారిలో అభివృద్ధి తీసుకొని రావడానికి మీకు ఏదైనా ఒక మార్గం, ఒక అస్త్రం మీ చేతిలో ఏదైనా ఉన్నదంటే పీస్. కాబట్టి మీకు ఎలక్షన్లు వచ్చేదానికి ఇంకా చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ లోపల పంచాయతీరాజ్ ఇష్యూ చేసినటువంటి పీసా రూల్స్ 2000లో ఒక చిన్న అమెండ్మెంట్ తీసుకొచ్చి గ్రామ సభలకి ఆ స్పెషల్ ఆఫీసర్ అనేవాడు చైర్మన్ కాకుండా గ్రామ సభల్లో ఉన్న లోకల్ ఉన్న మండలి లీడరు అందరు కూడా రావాలి. టేబుల్ నెంబర్ 3 దయచేసి టేబుల్ నెంబర్ 7 రెడీగా ఉండాలి. ప్రాంతంలోకి, ఇదే గుట్టల్లోకి మైనింగ్ పేరుతోటి రకరకాల వనరులు ఉన్నాయని మరి ఎలాంటి గ్రామ సభలు తీర్మానం లేకుండా బయట నుంచి మరి ఇక్కడ తీసుకొచ్చి పెట్టేటువంటి విధానం బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ప్రాంతాలలో ఉన్న వనరులు మాకే దక్కాలనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి, ఈ దేశం కోసం పోరాటం చేసి మరి ఒంటి మీద సరైనటువంటి బట్టలు లేకుండా కాలి నడక కడుపు మార్చుకొని అహింసా పద్ధతిలో పోరాటం చేసినటువంటి నెహ్రూ గారి, మన అంబేద్కర్ గారి సిద్ధాంతం వెలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రయాణిస్తుంది. మరి అలాంటి మహనీయుడు గాంధీ గారిని చంపినటువంటి దుర్మార్గుడు గాడ్సే మార్గంలో ఆర్ఎస్ఎస్ పార్టీ ప్రయాణిస్తుంది, బీజేపీ పార్టీ ప్రయాణిస్తుంది. అందుకనే మా సిద్ధాంతం గాంధీ సిద్ధాంతం. శాంతియుతంగా మరి గాంధీ గారి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి చరిత్ర మన ముందటున్నది. అలాంటి గాంధీ గారిని చంపినటువంటి నాయకుడు ఆర్ఎస్ఎస్ నాయకుడు గాడ్సే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రెండు సిద్ధాంతాల మధ్య కూడా మనకు పూర్తిగా మరి వైరుధ్యం ఉన్న సిద్ధాంతాలు. ఈ దేశం కోసం ఒకరు ప్రాణం ఇస్తే మరి ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చేడానికి ముందుకొచ్చిన పోరాటం చేసిన నాయకుడిని, యోధుని చంపింది ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు గాడ్సే. ఇవాళ జాతీయ జెండాను కూడా 50 సంవత్సరాలు కనీసం నాగపూర్ లో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీస్ మీద కూడా జాతీయ జెండాను కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు గుర్తుపెట్టి ఈ జెండా మాది కాదని కూడా మరి పక్కకు నెట్టినటువంటి చరిత్ర వాళ్ళది. కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా రాజ్యాంగపరమైనటువంటి హక్కులను మేము అడుగుతున్నాం. మా తాత ముత్తాతలు మాకు ఇచ్చినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, హక్కులు మరి అటవీ మీద కానీ, గ్రామాలలో కానీ, జీవన విధానంలో కానీ ఇవన్నీ కాపాడుకుంటేనే అస్తిత్వం ఉంటది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అనాగరికులు అనేటువంటి పేరుతోటి ఇతరుల యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, దేవుళ్ళు, మతాలు రుద్దడం కాదు. ఎవరి మతం వాళ్లకు వాళ్ళ ఇష్టం, ఎవరి దేవుడు వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ వ్యక్తిగతం. అది రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబాటు హక్కు. కాబట్టి ఏ మతాన్ని, ఏ కులాన్ని, ఏ దేవుళ్ళను మేము కించపరచడం లేదు. కానీ మా మూలాలను విధ్వంసం చేయడానికి ఇతరుల యొక్క వాటిని తీసుకొచ్చి రుద్దితే ఖచ్చితంగా తిరగబడతాం, ఎదిరిస్తాం. మా మూలాలను మేము కాపాడుకుంటామని ఈ సభ ద్వారా మరి అందరు వక్తలు కానీ
విన్నటువంటి మా సోదరులు కానీ స్పష్టం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అవేర్నెస్ అనేది అవసరం. మనం నిజంగానే ఇక్కడ నేర్చుకున్నది క్షేత్రస్థాయిలో పోయి ప్రచారం చేయడానికి ఇది ఒక సాధనంగా మారిపోయింది. ఇక్కడ ఎంతమంది అయితే వక్తలు మాట్లాడినో ప్రతి వక్త ఆర్ఎస్ఎస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అండ్ సంవిధాన విషయంలోనే మాట్లాడడం అనేది జరిగింది. కాబట్టి స్పష్టమైన వైఖరి ఏ రకంగా ఉందో చాలా స్పష్టంగా తెలిసిపోయింది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన ఏమైనా నా పక్షాన ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా వచ్చారంటి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మన్నించాలి. భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఉన్నప్పుడు తప్పకుండా ఇంకా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తా. భోజనాలైనా అకామిడేషన్ అయినా అన్ని రకాలుగా. అదేవిధంగా సార్ 2 రోజులు చాలా మంచి కార్యక్రమాలు చేశాం సార్. ఏది హాస్పిటల్ పోయి పరిశుభ్రత కార్యక్రమం, అదేవిధంగా ఈరోజు జనరం టౌన్ అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం అంటే వర్కర్లు చేయనంత క్లీన్గా ఈరోజు మా వాళ్ళందరూ కూడా చేయడం అనేది జరిగింది. ఇక్కడనే పడుకొని ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా దాంతోపాటు ఇక్కడ లోకల్ మండల్ టీం సార్ ఎంత సపోర్ట్ చేశారంటే వాళ్ళే స్వయంగా వంటల దగ్గర ఉండేసి ప్రతిదీ ఇస్తారా దగ్గరుండి ఇంత పెద్ద ఎత్తున మన ప్రాంతంలో జరగడం మన అందరి అదృష్టం. మన ప్రాంతానికి రాజు సార్ రావడం, కొప్పల సీతారాం, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్లందరూ కూడా మన ప్రాంతానికి రావడం, మన నియోజకవర్గం మనం అదృష్టంగా భావిస్తున్నా. తప్పకుండా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా మీరు మన్నిస్తారని బెల్లాన రోడ్ అత్యాన్ని చెప్పిన వెంటనే కొద్దిగా నా యొక్క మీ అందరికీ కొంత సాల్వాలతోటి నన్ను సాటిస్ఫాక్షన్ చేయాలి. నేను ఇచ్చిన ఆతిథ్యానికి నేను ఇచ్చేది, మీరు నాకు ఇచ్చేది, నాకు కొద్దిగా సాల్వాలు వేయడానికి కొంత అవకాశం కల్పిస్తే సరిపోతుందని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. తిరుపతి గారు కూడా కంటిన్యూ ఇక్కడ ఉండి తన